హస్తినాపురంలో పాండవులు మరియు కౌరవులు గొప్ప గురువు ద్రోణాచార్యుడు వద్ద విద్యలు అభ్యసించేవారు. ఒకరోజు ఆయన తన శిష్యుల ఏకాగ్రతను పరీక్షించాలని అనుకున్నారు. చెట్టిమీద ఒక కృత్రిమ పక్షిని పెట్టి అందరినీ ఒక్కొక్కరిని పిలిచారు. మొదటగా బలవంతుడు భీముడు వచ్చాడు. నీకు ఏమి కనిపిస్తోంది అని గురువు అడిగాడు. చెట్టు, పక్షి, ఆకాశం అన్నీ కనిపిస్తున్నాయి అని భీముడు చెప్పాడు. పక్కకు నిలబడు అన్నాడు ద్రోణాచార్యుడు. ఇలా చాలామంది శిష్యులు అదే సమాధానం చెప్పారు. చివరగా అర్జునుడు ముందుకు వచ్చాడు. నీకు ఏమి కనిపిస్తోంది అని గురువు అడిగాడు. అర్జునుడు ప్రశాంతంగా చెప్పాడు. నాకు పక్షి కంటి మాత్రమే కనిపిస్తోంది. చెట్టు కనిపిస్తుందదా? లేదు. ఆకాశం? లేదు. కేవలం పక్షి కన్నే. అయితే బాణం వదిలో. అర్జునుడు బాణం వదిలాడు. అది నేరుగా లక్ష్యాన్ని తాకింది. ఏకాగ్రత, పట్టుదల, లక్ష్యంపై స్పష్టత ఉంటే విజయం తప్పదు.